హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నీకు మంచి ప్లేస్ చూపిస్తారండి. మేము ఇంత మార్నింగ్ లేచి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారండి. మార్నింగే బండి మీద వెళ్ళామండి. ఇంత ఎర్లీ మార్నింగ్ మేమైతే 5 o'clockకి బయలుదేరామండి. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మంచి పని చేస్తానికి వెళ్తున్నాం రండి. మంచి పని అంటే ఏదో సమాజ సేవ అనుకోకండి. మంచి పని అయితే కాదులేండి. ఉట్టి బిర్యానీ తినడానికి వెళ్తున్నామండి. 4 o'clock బిర్యానీ అనమాట. ఎర్లీ మార్నింగ్ 4కి ఉంటుంది అనమాట. బెంగళూరులో చాలా ఫేమస్ అనమాట ఎర్లీ మార్నింగ్ 4 o'clock బిర్యానీ. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడా. ఇది హోస్కోట్ బిర్యానీ అండి. చాలా ఫేమస్ బెంగళూరులో. 2 బిర్యానీస్ ఫేమస్ అని చెప్పాను కదా, ఒకటి మల్లిక, ఒకటి హోస్కోట్ బిర్యానీ అనేసి. చాలా ఫేమస్ అండి. హోస్కోట్ బిర్యానీ అయితే ఇంకా చాలా ఫేమస్. ఎందుకంటే చాలామంది ఎర్లీ మార్నింగ్ 4కి లేచి వెళ్ళి క్యూ నిలబడి తింటారంట అండి. అంత పెద్ద క్యూ ఉంటుందంట. చాలామంది నేను యూట్యూబ్లో చూసే వెళ్తున్నానండి. నాకైతే దీని గురించి అప్పుడు తెలియదు. మేమైతే గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళామండి. మాకు ఇది వచ్చేసి 12 కిలోమీటర్స్ అండి. 12 or 14 కిలోమీటర్సే మేము ఉండే ఏరియా నుంచి. మాకు దగ్గరే కాబట్టి మేము 5 o'clockకి బయలుదేరాము. మేము అక్కడికి వెళ్ళే వరకల్లా మాకు 5:30 అలా అయిందండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే మేము రాంగ్ టైంలో వెళ్ళామండి. ఆ రోజు మేము వెళ్ళిన రోజు సాటర్డే అనమాట. సాటర్డే చాలామంది తినరు. అయితే ఏం కాదు, ఇంకా మేము వీడియో కోసమే కదా, తిని కొంచెం టేస్ట్ చేసినట్టు ఉంటుంది, వీడియో తీసినట్టు ఉంటుంది కదా, మళ్ళీ టైం ఉండదు. సండే వేరే దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ ఉండే అనమాట. అలా చూసారా, హోస్కోటు హైవే అనమాట, టోల్ గేటు. చాలా బాగుంది కదా. అయితే మేము సండే వేరే ప్లాన్ ఉందనేసి మేము ఇంక సాటర్డే వెళ్ళామన్నమాట. అయితే సాటర్డే వెళ్తే అమ్మ చూసారు కదండి, క్లోజ్ ఉంది. మేబీ ఇక్కడ సాటర్డే ఉండదు అనుకుంటా, నాకు తెలియదండి. ఇది ఆనంద్ బిర్యానీ, చాలా ఫేమస్ అనమాట. ఇంకో బిర్యానీ వచ్చేసి మనీ బిర్యానీ అండి. మేబీ అది కూడా క్లోజ్ ఉంటుందేమో అనేసి మేము ఇంకా వెళ్ళలేదండి. తెలీదు. నాకైతే రాంగ్ టైంలో వెళ్ళాము. అంత మార్నింగ్ లేచి పిల్లల రెడీ చేసుకొని తీసుకొని వెళ్తే చూసారా, మా ఆశలు అనేది అడియాసలైందండి. సరేలే, ఏం కాదు, ఇంకా మళ్ళీ రేపు వద్దాంలే, ఇంకా ఏం చేస్తామనేసి మళ్ళీ మేము రిటర్న్ వస్తున్నామండి. రిటర్న్ వచ్చేటప్పుడు చాలామంది ఇంకో ప్లేస్లో వెళ్ళి తింటున్నారండి. ఇది వచ్చేసి రాజ్ దమ్ బిర్యానీ అంట. సర్లే, ఇంత దూరం వచ్చాం కదా, పిల్లలకైనా తినిపించుకొని వెళ్దాంలే అన్నట్లు మా హస్బెండ్ తీసుకెళ్ళాడండి. చూసారా, చాలామంది కార్లు వేసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి తినిపిస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ ఇదంతా అండి. జస్ట్ 5:30 ఎంత అవుతుందండి టైం వచ్చేసి. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. ఇంకా చాలామంది ఉండే అండి నేను ఇట్లా వెళ్ళే టైంలో. అప్పుడు మళ్ళీ ఇక మాకు అక్కడ బిర్యానీ దొరకలేదు, క్లోజ్ ఉండబట్టి మళ్ళీ మేము ఇటు వచ్చినాం అనమాట. చాలా బాగుందండి బిర్యానీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కానీ కొంచెం వీళ్ళైతే నీట్గా పెట్టలేదండి. నాకైతే అంత నీట్నెస్ అనిపించగా, ఎక్కడ తిన్న ప్లేట్లు అక్కడే ఉన్నాయి. ఇక వీళ్ళ బిర్యానీ వచ్చేసి ఎక్కడ నోటీస్ బోర్డులో ఉంది చూడండి, ఏ రోజు ఉంటుంది అనేది ఉంది. మీరైతే తెలుసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తారు కదా. ఇక మన బిర్యానీ అనేది వచ్చేసింది. దీని టేస్ట్ అయితే చాలా బాగుందండి. నిజమే చెప్తున్నాను, నిజంగానే చాలా బాగుంది. వీడియో కోసం అయితే చెప్పడం లేదండి. నేను నచ్చితే నచ్చింది అంటాను, లేకపోతే నచ్చలేదని చెప్పేస్తానండి. అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. మల్లిక బిర్యానీ టేస్ట్ లానే ఉందండి. మేబీ ఆల్ బిర్యానీస్ ఇలాగే ఉంటాయేమో. ఆనంద్ బిర్యానీ కూడా ఇలాగే ఉంటుంది అంటే అన్ని మసాలాలు అన్నీ ఇలాగే ఉంటాయి కదా. సేమ్ టేస్ట్ వచ్చింది. నిజంగా చాలా బాగుందండి. వేడిగా స్పైసీగా తింటే నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మా హస్బెండ్ షేర్ చేసుకొని తిన్నామండి. పిల్లలు అయితే ఇంకా పొద్దున్నే కదా తినలేకపోయారు. యాక్చువల్గా పిల్లల కోసమనే తీసుకున్నాం ఒక ప్లేటు, కానీ వాళ్ళు తినలేదు. వాళ్ళు ఆ పిచ్చి సోడా అంతా తాగారు. వేడిగా పొగలు వస్తుంది చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ రాజ్ బిర్యానీ కూడా చాలా బాగుందండి. మటన్ బిర్యానీ వచ్చేసి 270 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారండి. ఇంకా మేమైతే తర్వాత పిల్లల కోసమని చికెన్ ఫ్రై పీసెస్ తీసుకున్నాము. అవి కూడా కొన్నే తిన్నారు. మార్నింగే కాబట్టి అంత తినలేకపోయారు. నాకైతే టేస్ట్ మాత్రం బాగా నచ్చిందండి. మీరు కూడా ఎవరైనా హోస్కోట్ బిర్యానీ ట్రై చేయాలంటే ఇది కూడా రాజ్ బిర్యానీ కూడా చాలా బాగుందండి. నా నెక్స్ట్ వీడియోలో నేను ఆనంద్ మనీ బిర్యానీ కూడా నేను ట్రై చేసి తప్పకుండా ఆ వీడియోని కూడా మీకు చెప్తానండి, టేస్ట్ ఎలా ఉంది అనేది. తప్పకుండా మన బెంగళూరు సరౌండింగ్లో ఉన్న మన తెలుగు వాళ్ళు, మన కర్ణాటక వాళ్ళు ఎవరైనా సరే అండి వెళ్ళి టేస్ట్ చేయొచ్చు అండి. చాలా బాగుంది హోస్కోట్ బిర్యానీ మాత్రం. చాలా బాగుందండి, నిజం చెప్తున్నాను. ఎవరైనా ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేయాలంటే నా యూట్యూబ్లో నా రెసిపీ ఉందండి. మల్లిక బిర్యానీ హోటల్కి వెళ్ళినప్పుడు నేను ట్రై చేసిన రెసిపీ ఉందండి. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. మీకు నచ్చితే ట్రై చేయండి.
నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయండి, కానీ క్లీన్గా అయితే లేదండి. నాకైతే అంత క్లీనింగ్ అని అనిపించలేదు. అంత ఎట్లా పడితే అట్లా ఉందన్నమాట. ఆ పక్క సైడే అంతా వండుతున్నారు. ఇదైతే ఇంకా మేము వెళ్ళిన టైంకి 6 అయ్యి ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు. హాయిగా కూర్చొని తినేసి వచ్చామన్నమాట. ఇక ఇదంతా ఖాళీ ప్లేసే. అక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, వాడుకోవచ్చు. బాగుంది కదా. ఇది అండి నా బిర్యానీ, ఎర్లీ మార్నింగ్ బిర్యానీ జర్నీ. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి.